టిక్టాక్ స్టార్ ఫన్ బకెట్ భార్గవ్కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించబడింది. ఈ శిక్షకు కారణం ఒక మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినందుకు. అతను ఆ బాలికను వెబ్ సిరీస్లలో అవకాశాలు ఇస్తానని మోసం చేసి తన ఇష్టానికి వ్యతిరేకంగా శారీరక సంబంధం పెట్టుకున్నాడు. వివరాలు: కేసు నమోదు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. పోక్సో చట్టం. ఈ కేసులో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయబడింది. తీర్పు: విశాఖపట్నం పోక్సో కోర్టు ఈ కేసులో తీర్పు వెలువరిస్తూ భార్గవ్కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేకాకుండా బాధితురాలికి 4 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ముఖ్యమైన అంశాలు: టిక్టాక్లో ఫేమస్ అయిన భార్గవ్ తన ప్రభావాన్ని దుర్వినియోగం చేశాడు. మైనర్ బాలికలపై లైంగిక దాడులు చాలా తీవ్రమైన నేరాలు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధించాలి. కుంభకోణం. టిక్టాక్లో ఫేమస్ అయిన భార్గవ్కు 20 ఏళ్ల జైలు శిక్ష. ఒకప్పుడు టిక్టాక్లో కామెడీ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన భార్గవ్ తన ప్రభావాన్ని దుర్వినియోగం చేసి ఒక మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినందుకు 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఏం జరిగిందంటే, వెబ్ సిరీస్ ఆఫర్. భార్గవ్ ఆ బాలికను వెబ్ సిరీస్లలో అవకాశాలు ఇస్తానని మోసం చేసి తన ఇష్టానికి వ్యతిరేకంగా శారీరక సంబంధం పెట్టుకున్నాడు. పోక్సో చట్టం. ఈ కేసులో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయబడింది. విశాఖపట్నం కోర్టు తీర్పు. విశాఖపట్నం పోక్సో కోర్టు ఈ కేసులో తీర్పు వెలువరిస్తూ భార్గవ్కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేకాకుండా బాధితురాలికి 4 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ చిత్రంలో భార్గవ్ తన టిక్టాక్ రోజుల్లో కనిపిస్తున్నాడు. ఎందుకు ఇంత కఠిన శిక్ష? మైనర్ బాలిక. బాధితురాలు మైనర్ కావడం విశ్వసనీయత దుర్వినియోగం. భార్గవ్ తన ప్రభావాన్ని దుర్వినియోగం చేసి బాలికను నమ్మించడం, లైంగిక దాడి, బాలికపై లైంగిక దాడి చేయడం వంటి కారణాల వల్ల ఈ కేసులో కఠిన శిక్ష విధించబడింది. ఈ కేసు నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు: సోషల్ మీడియా ప్రభావం. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం అంటే ఏదైనా చేయవచ్చు అనే భ్రమలో పడకూడదు. మైనర్ల రక్షణ. మైనర్లను రక్షించడం అందరి బాధ్యత. న్యాయం జరుగుతుంది. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి న్యాయం తప్పకుండా జరుగుతుంది. కోర్టులో జరిగే విచారణకు సంబంధించిన ఒక సాధారణ చిత్రం. ముఖ్యమైన అంశాలు: ఈ కేసు సమాజానికి ఒక గుణపాఠం. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా యువతీ యువకులు సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్త